స్నేహితుల దినోత్సవం అనేది ఇటు మనము జరుపుకుంటూ ఉన్నాము, తర్వాత లోకంలో ఉన్న వారు కూడా జరుపుకుంటూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ విషయాలు అంటే వాక్యానుసారమైన రీతిలో స్నేహితుడి గురించి దేవుడు ఏం తెలియజేశాడు, లేదా స్నేహం గురించి మాట్లాడుతున్నట్లయితే కొన్ని నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయి, పాజిటివ్ వర్డ్స్ కూడా ఉన్నాయి. అందుకని లోక స్నేహము దేవునికి వైరమని యాకోబు రాసిన పత్రికలో ఉంది. అదే బైబిల్ గ్రంథంలో ఏమన్నదంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని. అంటే ఈరోజు ఈ రెండు వాక్యాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు అసలు స్నేహం చేయాలా, చేయకూడదు? దేవుడు ఏమన్నాడు? లోక స్నేహం దేవునికి వైరం అంటే మీరు ఆ సెంటెన్స్ని చూస్తున్నప్పుడు కొంతమంది అక్షరార్థంగా చూస్తారు. లోక స్నేహము అంటే లోకములో ఇంకెవరితో స్నేహం చేయకూడదు అనుకుంటారు, అవునా? లోకములో అంటే యోహాను రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుందంటే లోకములో ఉన్నదంతయు